సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చొరవ తీసుకునే ప్రయత్నం చేయాలని కోరారు. వెంటనే ఇవ్వాలి చీరాల నుంచి పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలను 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 వెంటనే ఇవ్వాలి చీరాల నుంచి పేద. ఈరోజు మన చీరాల నియోజకవర్గంలో తీర్చే ఉంటుంది. 70% మంది పేద నిరుపేద ప్రజలే ఉన్నారు. చాలామంది గత ప్రభుత్వంలో జరిగినది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక పేద నిరుపేద కూడా ఇళ్ల స్థలం రాలేదు. కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన చీరాల అభివృద్ధి ఉందంటే పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత మన పేదల పార్టీ పెన్నిది మన పెద్దలు గౌరవనీయులు మా చీరాల శాసనసభ్యులు కొండ గారు కూడా దీనిపై అసెంబ్లీ స్పందించి వెంటనే పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. ప్రతి ఒక్కరికైనా గవర్నమెంట్ స్థలం కొనైనా సరే పేద నిరుపేద ఇళ్ల స్థలాలు ఇస్తామని మా పెద్దలు గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు కొండ గారు చెప్పున్నారు. కానీ మన చీరాల నియోజకవర్గంలో పేద నిరుపేదలు మాత్రం 70% ఉన్నారు. ఇప్పటికే అద్దెల్లో ఉంటే అద్దె కట్టలేక చాలా మంది పేద నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ కూలి పనులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాగే పెద్దలు గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి వెంటనే చీరాలకి పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా వెంటనే స్పందించి పేదలకి ఇక్కడ చీరాల నియోజకవర్గం పేదలు ఎంతో మంది ఉన్నారు. 70% మంది కూలి నాలు చేసుకునే 10 ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చేతి వస్తువులు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కూలి నాలు చేసుకునే మంది జనాభా ఎక్కువ ఉన్నారు. కనుక వెంటనే దీనిపై చీరాల నియోజకవర్గం పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మా దత్తమైన పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే ఈ పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మరి మన దత్తమైన పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే పెద్దల గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత మన పేదవాడి పెన్నిటి పండుగ గారికి కూడా తెలియపరచుకుంటాం. ఇక అయ్యా వెంటనే పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి. అసెంబ్లీలో పెద్దల గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. అలా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావురుపేట గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వేరే ప్రాంతానికి తరలించాలనే ప్రయత్నాలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా గ్రామానికి సేవలందిస్తున్న ఈ పోస్ట్ ఆఫీస్ ను అదే ప్రాంతంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోస్టాఫీస్ తరలిస్తే వృద్ధులు, మహిళలు, పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు. రామన్నపేట పంచాయతీ రావురుపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీసు తపాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఈ తపాలా సేవల్ని గ్రామస్తులు విరివిగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎంత స్థాయిలోనంటే చూడడానికి చిన్న గ్రామం అయినా సరే పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి వేటపాలెంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా ఇక్కడ ఆర్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత డైలీ కట్టుకునేటటువంటి ఎల్ఐసీలు ఇట్లాంటి చాలా ఉన్నాయి. తర్వాత దీనికి తగ్గట్టుగా ఇక్కడ పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు, ఇంకా పేదలు, రోజువారీ కూలీలు ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వారి చేసేటువంటి సేవల్ని వినియోగించుకుంటూ వారు సౌకర్యవంతంగా వచ్చిన వినియోగదారులకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. కావున గత కొంతకాలం నుంచి జరుగుతున్న మండలం రావుపేట గ్రామ పంచాయతీ రావురుపేటలో దాదాపు సుమారు 50 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ అన్ని ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక మతానికి కాదు, అన్ని కులాలకు కూడా బాగా సంబంధించి ఒక వేవర్స్ అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, రెడ్డిస్ అని కాదు, గౌడస్ అని కాదు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకి. ఇది వేటపాలెం పోస్ట్ ఆఫీస్ ఉన్న వేటపాలెం, ఆవులపేట,
దాదాపు రావణపేట, పందలపల్లి, చల్లారెడ్డిపాలెం, బుత్తులవారిపాలెం అన్ని పాలాలు కూడా ఇక్కడ వచ్చి త్వరగా పనులు అవుతున్నాయి అని చెప్పి చేసుకుంటున్నారు. అందువల్ల ఈ పోస్ట్ ఆఫీస్ని 50 సంవత్సరాల నుంచి డిపాజిట్లు సుమారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయల దాకా రన్నింగ్ సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలకి అన్ని వర్గాలకు సంబంధించిన సబ్జెక్టు. అందువల్ల ఈ పోస్ట్ ఆఫీసు వెంటనే ఇది విషయాన్ని మానుకొని నిర్మించుకొని చేసుకుంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి గారికి, గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి గారికి, మన బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి, ఈ సంబంధించిన శాఖ మంత్రి గారికి, తర్వాత ఎంపీ గారికి, మన ఎంపీ గారు బాపట్ల పార్లమెంట్లో కమిటీ సభ్యుడు పార్లమెంటు, అతను డిప్యూటీ స్పీకర్గా ఫోన్ చేస్తున్నాడు. అతను కూడా చర్య తీసుకున్న ఐఏఎస్గా చేశాడు. అతను రాష్ట్రానికి డీజీగా చేసింది. పర్చూరు నియోజకవర్గం చినగంజం మండలం సోపినల గ్రామానికి చెందిన విశ్రాంతి బ్యాంకి ఉద్యోగస్తులు తుమ్మలపెంట సుబ్బారావు దంపతులు తమ తల్లిదండ్రులు క్రీస్తుశకం తుమ్మలపెంట వద్ద వెంకటస్వామి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా ఆశ్రమంలోని పురుషులకు, మహిళలకు దుస్తులు పంపిణీ కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ వృద్ధులతో తమ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నానని, సంక్రాంతి సందర్భంగా తన వంతు వీరికి సహాయం చేసేందుకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాల్మీకి సేవ వృద్ధాశ్రమం. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మలపెంట సుబ్బారావు. మా తల్లిదండ్రులు స్వర్గీయ తుమ్మలపెంట పెద్ద వెంకటస్వామి, పెద్దగా పని పిలుస్తారు ఆదిలక్ష్మి గారు. వారు స్వర్గస్థులై ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం, చిన్నగంజాం పట్టణంలో ఉన్న ఈ వాల్మీకి సేవా సంఘం అనే వృద్ధాశ్రమంలో ఇక్కడ నివసించే ఈ పెద్దవారందరికీ, మా తల్లిదండ్రులు సమానమైన వాళ్ళందరికీ ఈ వచ్చే సంక్రాంతికి వాళ్ళకి బట్టలు పెట్టాలనే సదుద్దేశంతో నేను, నా భార్య ఇందిర, మిగతా వీళ్ళందరూ కూడా మా తల్లిదండ్రుల సంతానం, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ తీసుకొచ్చి మా శాయశక్తుల ఉన్న దాంట్లో మగవాళ్ళకి పంచాకండవలాగా లుంగి, టవలు, ఆడవాళ్ళకి వాళ్ళకి నచ్చిన చీర, జాకెట్టు ఇవ్వడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. ముందు మా శాయశక్తుల మేము తప్పకుండా మీకు సహాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ అంతకుముందు మా చెల్లెలు పర్వరెడ్డి సుబ్బామ్మ బాబారావు వాళ్ళ పెద్ద కూతురు మాధవి వాళ్ళ పిల్లల పుట్టినరోజులకి భోజనాలు పెట్టించింది. నేను చీరాల్లో ఉన్నా, అందుకని ఇప్పుడు దాకా చూడలేదు. కాబట్టి వస్తుంటాము. మా ఛాయశక్తిలో మాకు తోచింది మీకు సహాయం చేయడానికి మేము ముందుంటాం. మీరందరూ సహకరించినందుకు అందరికీ మా ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి కుటుంబం కట్టుకోండి. మా సంతోషం. నాకు షాపులో నాకు తెలుసు, అందుకని నేను మంచి ఇవ్వమని చెప్పా. 4 సంవత్సరాలు రోజులు ఉండి ఏదో ఇవ్వాలనే దానికోసం కాకుండా మంచి ఇచ్చారు అనే దానికి మంచిగా ఇచ్చారు. మంచి క్వాలిటీ హోల్సేల్ షాపులు. కాబట్టి మీరు కట్టుకొని మమ్మల్ని ఆనందించండి. మా చెల్లి సుబ్బాయమ్మ, బామ్మని, బాబారావు వస్తున్నారు. నేను చీరాల్లో ఉన్నాను ప్రస్తుతం. ముందు వేరే వాళ్ళు ఏదైనా సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా నా వంతు నేను సహాయం చేస్తాను. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా చీరాల వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో చీరాలకు చెందిన 8 మంది క్రీడాకారులను అభినందించి ఘనంగా సన్మానించామని అసోసియేషన్ అధ్యక్షులు పోలదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వివేకానంద 163వ జయంతి సందర్భంగా 8 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులకి మనం సన్మానం చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో కూడా నాగరాజు గారు, అడిగోపుల సాంబశివరావు గారికి మనం సన్మానం కూడా చేయడం జరిగింది. అలానే రాయుడు ప్రదీప్ కి, అడిగోపుల సాంబశివరావుకి మన ఆర్థిక సహాయం కూడా మన అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో థాయిలాండ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. థాయిలాండ్ కూడా వెళ్ళి అనేక పథకాలు, అనేక బహుమతులు సాధించి
చీరాలకు మంచి పేరు తీసుకురావాలని మనం అందరం అసోసియేషన్ తరఫున ఆశిస్తూ నేను 22 సంవత్సరాల నుంచి ఈ అథ్లెటిక్స్ చేస్తాను. 4 సార్లు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఫైనాన్స్గా వెళ్ళలేకపోయాను. ఇదేంటంటే హెల్త్ ఆఫ్ యూ, ముందు ఆరోగ్యానికి మంచిది చేయటం వలన. మనం ఏం చేస్తుంది రోజుకు గంట చేస్తే హెల్త్ ఆఫ్ యూ. అందువల్ల ప్రతి వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యం మంచిది. ఇంకా ఏజ్ పెరుగుతుంది, మనకి హుషారుగా ఉంటాం, ముసలితనం రాదు. నాకు 73 సంవత్సరాలు. మొదటిగా మన నాగరాజు గారు, సాంబశివరావు గారు వెళ్ళారు మన చీరాల నుంచి. బట్ ఈసారి మనం చీరాల నుంచి చాలా టీం వెళ్ళాము, 8 మంది. నేను 5 km రన్నింగ్లో, అలాగే 5 km రేస్ వాక్ అని ఉంటుంది, దాంట్లోనూ సిల్వర్ మెడల్ సాధించాను. తర్వాత 400 మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాను. అయితే అక్కడ 35 ప్లస్ నుంచి కూడా 85 నెలలు చెప్పినట్టుగా 85 ఏళ్ళ వరకు అందరు క్రీడాకారులు వస్తారు. జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే 30 ఏళ్ళు దాటంగానే వయసు అయిపోయిందనే మాట వింటున్నాను నేను. ఏజ్ అనేది ఒక నెంబర్, జస్ట్ మనం నెంబర్ అనుకుంటే నెంబర్ అంతే. 100 ఏళ్ళ వరకు ఈవెంట్స్ చేసేవాళ్ళు, బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్, ఎట్ ది సేమ్ టైం అన్ని ఈవెంట్స్లో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే మీలాగా ఇప్పుడు భాగంగా మన రాష్ట్రానికి చెందిన వారి జాతీయ స్థాయి ప్రెసిడెంట్ ఈ మా ఎయిమ్స్ అసోసియేషన్లో రామప్రసాద్ గారు విశాఖపట్నం సార్. అట్లాగే ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పుడు గచ్చిబౌలిలో వచ్చాము. అట్లాగే మన చీరాలకు కానీ మన జిల్లా బాపట్లకు కానీ మనం కూడా తీసుకొని కండక్ట్ చేయడానికి రాబోయే రోజుల్లో 2027 కానీ 2028 కానీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తాము. ఈ పోటీలు నిర్వహించడానికి కూడా మాకు చాలా మంది మహిళలు కూడా 80 సంవత్సరాల నుంచి మహిళలు కూడా షార్ట్ పుట్ కానీ జెంట్స్ కానీ. సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని మినీ మీడియా కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐఏఎస్ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్ రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారిని అన్నపూర్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్ళాం. తల్లికి వందనం 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ ట్యాక్. ఆ రోజు డబ్బులు అంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తానంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు కుదరదు, ఒకే పెట్టుకోవాలంటే స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు. ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లను ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులకు పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభం ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాము. డబ్బులు వచ్చేవి కాదు, మేము వేరే అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఒక 100-200 రూపాయలు డబ్బులు కూడా మా అకౌంట్ 24 గంటలు వస్తా ఉంది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. పెన్షన్స్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోని ఒక మైలురాయి. దేశంలో ఎక్కడ ఇటువంటి సంక్షేమాలను అందజేశాం. అన్నారు మీరు ఎవరైనా క్రాస్ అయితే ఈరోజు బిజినెస్ రికార్డ్స్ వచ్చాయన్నారు, మీరు క్రాస్ అయితే తర్వాత చూడొచ్చు. బాపట్ల జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా పరచూరులోని హైస్కూల్ ఆవరణలో దివ్యాంగులకు ఉపకరణాల నమోదు శిబిరాన్ని నిర్వహించారు. అర్హులైన దివ్యాంగులకు చేతికర్రలు, చంకకర్రలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, అందులకు చేతికర్రలు, కుష్టి వ్యాధిగ్రస్తులకు లిప్రెన్సీ కిట్, కృత్రిమ అవయవాలు, 80% శారీరక వికలాంగులకు ట్రైసైకిల్స్ అందజేయడం జరుగుతుందని అర్హులైన వారి జాబితాను
ఎంపీటీఓ కార్యాలయంతో పాటు గ్రామ సచివాలయం ఉద్యోగుల ద్వారా సమాచారం తెలియపరుస్తామని, అనివార్య కారణాల వల్ల నమోదు చేసుకున్న దివ్యాంగులు మంగళవారం అద్దంకిలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా అధికారిని సువార్త విలేకరులకు తెలిపారు. పలానప్పుడు రమ్మని చెబుతారు మళ్ళీ. నాగరవల్లి కాలేదండి. ఇప్పటికి మేము చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మికులను మోసం చేసే విధంగా ఉన్నాయని ఏఐసిటియు బాపట్ల అధ్యక్షులు బత్తుల శామ్యూల్ విమర్శించారు. ఈ చట్టాల ద్వారా రోజుకు 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడం కార్మికులపై తీవ్ర పనిభారం మోపినట్లేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 2వ తేదీన బాపట్లలో జరగనున్న 2వ జాతీయ సభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి నూతన కార్మిక చట్టాల రద్దు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బత్తుల శామ్యూల్ తెలిపారు. ఏఐటీసీ బాపట్ల జిల్లా 2వ మహాసభ ఏప్రిల్ 9వ తేదీన బాపట్లలో జరగబోతాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఏఐటీసీ మహాసభ ఏప్రిల్ నెలాఖరులో జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగాల వివిధ రంగాల జిల్లా మహాసభలు కూడా ఏప్రిల్ 9లోపే జరపాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఈరోజు జిల్లా ముఖ్యుల సమావేశంలో అనేక విషయాలు ఈరోజు చర్చకు రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగా, ఏదైతే స్వాతంత్ర్యం రాకముందు నుండి ప్రజా పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి కార్మిక హక్కులు సంపాదించినటువంటి 44 కార్మిక చట్టాల్ని రద్దు చేసి నేడు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి పూనుకొని రాష్ట్రంలో కేంద్రంలో కార్మిక సంఘాలతోటి కార్మికులతోటి చెలగాటం ఆడుతూ కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాం. అందుకనే దేశంలో ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలు, అదేవిధంగా స్వతంత్ర సంఘాలు ఇవన్నీ కూడా కలిసి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతాం. ఈ సమ్మెలో అందరూ కూడా భాగస్వాములయ్యి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేసి ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కార్మికులు ఏనాడో సంపాదించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని కూడా కాదని చెప్పేసి ఇవాళ దాన్ని 10 గంటల నుంచి 13 గంటల వరకు కూడా పెంచి ఆయా సంస్థల యాజమాన్యానికి కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఇష్టానుసారంగా 10 గంటలు పెంచుకునేదానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మరి స్త్రీలు నైట్ డ్యూటీలు కూడా చేయాలి, నైట్ షిఫ్ట్లు కూడా చేసి మరి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని మరి చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా చేయడానికి వాళ్ళు అనుమతులు ఇచ్చారు. రేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ మరియు మహిళా సంఘాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పవిత్రమైన రోజున జరుపుకునే పండుగే సంక్రాంతి. రైతులకు పంటల పండుగ, చెడుపై మంచికి విజయం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి జరుపుకునే సంబరం, పిండి వంటలు, హరిదాసు కీర్తనతో వైభవంగా జరుపుకునే పండుగే సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి వచ్చిందే 9
నిన్న వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చావు, డాన్స్ ముగ్గు. కాదండి, నేనైతే 2 గ్రామ్స్ చేస్తున్నా. ఫస్ట్ ముగ్గు, ఎందుకంటే మనం టైం ఇచ్చాం కాబట్టి ఆన్సర్ అవ్వగానే డయాస్ దగ్గర ఒక స్టెప్ వేయించాలి, అంతే. మన రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 100 మందికి పైగా వచ్చి మా మహిళా మనులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే మొత్తం రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ మన రైతుల పండుగ, అలాగే మన గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున ఆహ్లాదంగా చేసుకునేటువంటి పండుగ. పిండి వంటలు, సూర్యుడు మకర రాశిలో నుంచి ప్రవేశించి పవిత్రమైన రోజు, అలాగే రైతుల పండుగ, అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము, అలాగే మన హరిదాస కీర్తనలు కానీ ముగ్గులు కానీ ఇవే దీని యొక్క ముఖ్య సంక్రాంతి సంబరాల్లో భాగము. దీనికి గాను మన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఆమోదించడం జరపడానికి, అలాగే వారి సోదరులైనటువంటి అనగాని శివప్రసాద్ గారు మాకు సపోర్ట్ చేసి, అట్లాగే ఆఫీస్ వాళ్ళు, దానికి తోడు మా మహిళా విభాగ నాయకులు అందరూ కూడా కలిసి ఈ మహిళా మనులు చేసేటువంటి ముగ్గులు పోటీల్ని విజయవంతం చేసినందుకు అందరికీ మా మహిళా విభాగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మంత్రివర్యులకి అనగాని సత్యప్రసాద్ గారికి, వారి సోదరులు అనగాని శివప్రసాద్ గారికి, విచ్చేసినటువంటి ముఖ్యంగా పాల్గొన్నటువంటి మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పీజీఆర్ఎస్ సమస్యలను మండలం స్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి 151 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని సమస్యలను అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతూ మిగిలిన అర్జీలపై సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంతూరు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొత్తం 40 మంది పాల్గొనగా మొదటి, ద్వితీయ, తృతీయ వరుసగా భూలక్ష్మి, భవానీ, లక్ష్మి బిందులు ప్రతిభ కనబరిచిన బహుమతులు పొందారు. 10 మందికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతూరు రూరల్ జేఎస్ఓ ఎం చందు, టీఎస్కే ఏజెన్సీ తొనుగుంట్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు అంటే 11/1/26 నా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంతూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి కీన్స్ మరియు కర్లపాలెం ఆర్యవైశ్య సంఘం, కర్లపాలెం మండల ఆర్యవైశ్య సంఘం, కర్లపాలెం భజన మండలి వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఇవ్వడం జరిపించాము. ఇందులో పాల్గొన్న వారికి బహుమతులు, కన్సలేషన్ ప్రైజులు మరియు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఇచ్చాము. ఈ ప్రైజ్లని సంతూర్ సభ్యులు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు.
వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో సంతోష సభ్యుల తరఫున రూరల్ జేఎస్ఓ చంద్ర గారు, లోకల్ డిస్ట్రిబ్యూటర్ టీఎస్కే సురేష్ కుమార్ గారు, ఆర్వై సెక్రటరీ రంజిబాబు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్లు, వాసవి గేట్స్ ప్రెసిడెంట్ అనుష, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ వైస్ సెక్రటరీ శ్వేత తదితరులు పాల్గొన్నారు. పోటీలు చాలా బాగా జరిగినాయి. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చాలా ఇంకా బాగుంటుందని అని నా ఉద్దేశం. రేపు 16వ తారీఖు ఆర్వై సంఘం తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి అందరూ ఘనంగా హాజరయ్యి కార్యక్రమం బాగా చేయాలని కోరుకుంటున్నాను. దీనులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనన్న స్వామి వివేకానంద సూక్తి సర్వ మానవులానికి ఆచరణీయమని ఎంబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తడిమల విజయ్ కుమార్ అన్నారు. నేషనల్ యూత్ డే పురస్కరించుకుని కల్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మంతన వెంకటపతి రాజు డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని స్వామి వివేకానందకు సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు సభ్యులు పూలు సమర్పించి భజనలు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, చికాగో సర్వమత మహాసభ్యులలో పాల్గొని దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. మాకు మార్గదర్శకం వివేక త్యాగ సంపన్న కామ క్రోధ వర్జిత రామకృష్ణ దేవుని పొందగలిగినావయా రామకృష్ణ దిగినావయా రామకృష్ణ దేవుని పొందగలిగినావయా వివేకానంద వివేకానంద వీర నీకు వందనం వివేకానంద వివేకానంద వీర నీకు వందనం వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తిని తరగనిదే. ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచే గొప్ప ప్రతిభావంతుడు. ధార్మికమైనటువంటి విషయాల పట్ల ఆయన ఎంతో అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకునేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాడు. ఆనాడే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలనకి పోరాడాడంట. అలాగే అప్పట్లో స్త్రీలు చదువుకుంటానికి ఎన్నో ఆటంకాలు ఉండేవి. అటువంటి ఆటంకాలను రూపుమాపి స్త్రీ విద్యను పెంచి స్త్రీలు కూడా చక్కగా చదువుకుంటానికి ఎదగడానికి మద్దతు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే జనసేవే జనార్దన సేవగా భావించి దీనులను అభాగ్యులను ఆదుకునేటటువంటి గొప్ప సత్పురుషుడు ఆయన. మరి ఆయన దీనికోసమే కలకత్తా మహానగరంలో రామకృష్ణ మిషన్ని స్థాపించి దేశ ప్రజలకి ఎనలేని సేవ చేశాడు. ఆయన దృష్టిలో ఎప్పుడు ఒకటే ఉండేది, ప్రజలకు సేవ చేయటం అంటే ఈ దేశానికి సేవ చేయటమే. ఇంకా చెప్పాలంటే ఆ భగవంతునికి సేవ చేయటంగా భావించేవాడంట ఆయన. మరి చికాగో మహానగరంలో సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన ప్రసంగమే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఆయన ప్రసంగాన్ని ఇచ్చాడు. మన సాంప్రదాయాలను కానీ మన సంస్కృతిని కానీ ఇక్కడ ఉన్నటువంటి సనాతనమైనటువంటి భావాలను కానీ ఏవైనా సరే వీటితో పాటుగా తత్వ సిద్ధాంతాలను కానీ యోగా వంటి విద్యలు కూడా పాశ్చాత్యులకు చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అమృతలూరు మండలం పరిధిలోని తురుమల్ల గ్రామంలో మనవాళ్లతో మన ఊరిలో తురుమల్ల గ్రామ కోర్ కమిటీ ఆధ్వర్యంలో తురుమల్ల వాసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకుడు మాట్లాడుతూ తురుమల్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్న నాయకులు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన పలువురికి
పుష్పగుచ్చం జ్ఞాపిక అందించి దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించారు. కృష్ణమూర్తి గారు మీరు పేరు వినే ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు ఆయనది బాపట్ల, ఆమెది తిరుమల గ్రామం. నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్పగా నేను తప్పకుండా వస్తాను విజయ్, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ టు సీ తిరుమల చాలా అయిపోయింది అని చెప్పి నిన్న ఢిల్లీ నుంచి వచ్చి నేను మన ఈవినింగ్ రాత్రి బయట వచ్చారు. బిగ్ హ్యాండ్ ఫర్ అవర్ ప్లీజ్. Core committee members, please come to the stage. Okay, last but not the least, we have. Sorry, I came back. So, I was sanctioning computer labs and PAL labs and STEM labs. I'm very, very proud and happy to announce that Vishnu's house in the beginning is that only. We should come back and give back. చెప్పాలని కానీ రెండు విషయాలు మటుకు ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి ఏంటంటే మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా చాలా చక్కటి కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమం పేరు P4. మనం PPP అని విన్నాం ఇంతకుముందు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఆయన ఏమన్నారంటే when it comes to the development of the society, మనలో సొసైటీలో ఈ స్కూల్ కావచ్చు, ఇంకొక కాలేజ్ కావచ్చు, IIT కావచ్చు, IIM కావచ్చు, ఫెసిలిటీస్ ఏదైతే కంట్రీలో ఉన్నాయో, దేశంలో బెస్ట్ ఫెసిలిటీస్ మనందరం వాడుకుని అంచెలంచెలుగా పెరిగాం. కొంతమంది అమెరికా పోయారు, కొంతమంది లండన్ పోయారు, కొంతమంది ఆస్ట్రేలియా పోయారు. వచ్చిన అవకాశాలని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎన్నో అడుగులు పైకి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ ఉంది. వేమూరు నియోజకవర్గంలో అమృతలూరు మండలంలో ఈ తురుమెళ్ల గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ హై స్కూల్కి చాలా చాలా విశిష్టత ఉంది. తురుమెళ్ల హై స్కూల్ అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్య కార్పొరేటీకరణ అయినటువంటి పరిస్థితుల్లో హై స్కూల్స్ కొంత దెబ్బతినిపోయినాయి. కానీ ఒకప్పుడు తురిమెళ్ళ ఈ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్కి చాలా చరిత్ర ఉందని చెప్పుకోవాలి. ఇంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి హై స్కూల్లో విద్యను అభ్యసించిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. వారిలో ఈ దేశంలో కానీ విదేశాల్లో కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.